చేసామని చెప్తున్నారు. సో అన్ని రకాల ఎయిర్ సిస్టమ్స్ని డ్యామేజ్ చేయగలుగుతోంది. ఎయిర్ క్యాపబిలిటీస్ని ఇరాన్ అమెరికాకి సంబంధించిన అన్ని రకాల ఎయిర్ క్యాపబిలిటీస్ని అటాక్ చేయగలుగుతోంది, ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది, డ్యామేజ్ చేయగలుగుతుంది, అమెరికాకి అత్యంత పెద్ద లాస్ని మిగిల్చగలుగుతుంది. సో ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోయిందంటే ఒక 200 కోట్లు అమెరికాకి నష్టం మాత్రమే కాదు. బ్లాక్ హాక్ హెలికాప్టర్లని బిజినెస్ చేసుకుంటుంది. కొన్ని వేల లక్షల కోట్ల సంపదని అమెరికా ప్రతి సంవత్సరం వాళ్ళ ఆయుధాలను నమ్ముకొని సంపాదిస్తుంది. వాటికి పెద్ద లాస్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రష్యా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు ఇదిగో మా దగ్గర ఇంకా ఎఫిషియెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండియా తయారు చేస్తున్నటువంటి ఇండిజినియస్ టెక్నాలజీతో తయారు చేస్తున్నటువంటి బ్రహ్మోస్ లాంటి మిజైల్స్కి ఎంత పెద్ద డిమాండ్ ఉందో మనం చూస్తున్నాం. అండ్ మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధం సందర్భంగా బ్రహ్మోస్ మిజైల్ని ఎంత యాక్యురేట్గా ఇండియా ప్రయోగించిందో దాని తర్వాత ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి డిమాండ్ మనం చూసాం. సో ఇది కేవలం వాళ్ళ ఇలాంటి రియల్ టైం వార్ఫేర్లో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ల ద్వారా, వాళ్ళు చేసేటువంటి అచీవ్మెంట్స్ ద్వారా, వాళ్ళు సాధించే వాటి ద్వారానే బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందనేది డిసైడ్ చేయబడుతుంది. కేవలం మా ఫైటర్ జెట్స్ ఇలా పనిచేస్తాయి, మా హెలికాప్టర్లు అలా పనిచేస్తాయని చెప్పుకుంటే సరిపోదు. వాటిని రియల్ టైంలో ప్రూవ్ చేసుకోగలగాలి. జస్ట్ లైక్ S-400ని మనం ఎంత ఎఫిషియెంట్గా ఉపయోగించుకోగలిగాం. మన భారతదేశం పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో S-400 వ్యవస్థని ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవడం వల్ల రష్యాకి సంబంధించినటువంటి ఆ వ్యవస్థకి చాలా పెద్ద డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. బికాజ్ ఇట్స్ ప్రూవ్డ్ ఇన్ ప్రాక్టికల్ బ్యాటిల్లో ప్రూవ్ అయింది అంటే చాలా పెద్ద విషయం అది. సో దే కెన్ రిలై ఆన్ దట్, దే కెన్ బిలీవ్ ఇన్ దట్. సో ఇప్పుడు అదే జరుగుతుంది. అమెరికాకి చాలా నష్టం చేస్తుంది వరుసగా. సో ఒక్కొక్క బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఖరీదు దాదాపుగా 200 కోట్లు, అంటే $25 మిలియన్. గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలిగేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. అఫ్కోర్స్ ప్రపంచంలోనే చాలా మంచి పేరుంది బ్లాక్ హాక్ హెలికాప్టర్స్కి. ఒకేసారి సుమారుగా 10-11 మంది సాయుధ సైనికులతో పాటు ఇక భారీగా యుద్ధ సామాగ్రిని కూడా మోసుకెళ్ళగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేసే క్యాపబిలిటీ ఉంటుంది. అంటే విపరీతమైన మంచు కురుస్తున్న ఎండల్లో అయినా, వర్షంలో కూడా ఇవి చాలా ఈజీగా ఎగరగలుగుతాయి. అండ్ ఎలాంటి ప్లేస్లో అయినా ల్యాండ్ అవ్వగలుగుతాయి. యూ కెన్ లిటరల్లీ ల్యాండ్ ఇట్ ఆన్ ఏ రోడ్, ఒక హైవే మీద ల్యాండ్ చేయొచ్చు, లేదు ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ఎడారుల్లో ల్యాండ్ చేయొచ్చు, ఈవెన్ కొండల మీద ల్యాండ్ చేయొచ్చు. ఇలా ఎక్కడైనా సరే వీటిని ల్యాండ్ చేయగలుగుతారు మీరు. ఈ హెలికాప్టర్లకు మెషిన్ గన్స్ కూడా అమర్చి ఉంటాయి. కొన్ని వేల రౌండ్లు, వితిన్ మినిట్స్లో కొన్ని వేల రౌండ్లు కాల్పులు జరిపే కెపాసిటీ వీటికి ఉంటుంది. అండ్ దే కెన్ క్యారీ మిజైల్స్ అండ్ రాకెట్స్, చిన్నవి. అండ్ యుద్ధంలో గాయపడినటువంటి సైనికుల్ని చాలా వేగంగా అక్కడి నుంచి తరలించడానికి బ్లాక్ హాక్ హెలికాప్టర్స్నే అమెరికా యూజ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ యూ కెన్ హ్యావ్ సమ్ రిఫరెన్స్ ఫ్రమ్ హాలీవుడ్ మూవీస్. హాలీవుడ్ సినిమాల్లో కూడా బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ అనే పదాలు మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటాం. సో వాటిని పోలినటువంటి హెలికాప్టర్స్ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కూడా. వీటితో పాటుగా ఇక చీకట్లో ఎనీ టైమ్ దే కెన్ ఫైట్ ఇన్ వార్, లైక్ నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉంటాయి. అండ్ రాడార్స్కి దొరకకుండా స్టెల్త్ ఫీచర్స్ కూడా కొంతవరకు వీటి మీద వర్క్ అవుతూ ఉంటాయి. మిజైల్స్ నుంచి తప్పించుకోవడానికి డిఫెన్స్ సిస్టమ్ కూడా వీటికి ఉంటుంది. ఇంటర్సెప్ట్ క్యాపబిలిటీస్ ఉంటాయి వీటికి. చాలా వేగంగా టర్న్స్ తీసుకోగలిగే కెపాసిటీ వీటికి ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ. హెలికాప్టర్స్ ఇమ్మీడియట్ టర్న్స్ తీసుకోవడం అనేది చాలా కష్టం, చాలా స్లోగా టర్న్ అవుతాయి. అవి చాలా ఎక్కువ పారామీటర్ కావాల్సి ఉంటుంది అవి కవర్ చేయడానికి, అంటే టర్న్ తీసుకోవాలి అంటే. కానీ బ్లాక్ హాక్స్ కెన్ టర్న్ ఇమ్మీడియట్లీ. సో వాటికి ఉన్నటువంటి స్పెషల్ క్యాపబిలిటీ ఇది ఖచ్చితంగా. సో ఈ నేపథ్యంలో పక్క F-15E, A-10 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, C-130 ట్రాన్స్పోర్ట్ ప్లేన్ ఇలా వరుసగా కూల్చేస్తూ పోతుంది ఇరాన్. మరోవైపు ట్రంప్ ఇప్పటికే మనం చూస్తున్నాం ఫ్రస్ట్రేషన్లో, పిచ్చితో ఏది పడితే అది మాట్లాడుతూ, బూతులు తిడుతూ ఎలాంటి ట్వీట్లు చేస్తున్నాడో, ఎలాంటి పోస్టులు చేస్తున్నాడో మనం చూస్తున్నాం. కాకపోతే రేపు ఇప్పటికే ట్రంప్ ప్రకటించాడు, ట్యూస్డే ఈజ్ గోయింగ్ టు బీ ద పవర్ ప్లాంట్స్ డే, బ్రిడ్జ్ డే అంటూ ప్రకటించాడు. అండ్ RTV మీకు ఆ ట్వీట్ని చూపించింది. ట్రంప్ చేసినటువంటి వార్నింగ్ని కూడా చూపించాం మేము ఇప్పటికే మీకు. పచ్చి బూతులు ఉన్నాయి ఆ ట్వీట్లో. అలాంగ్ విత్ దట్
Tuesday is going to be the bridge day and పవర్ ప్లాంట్స్ డే అని చెప్తున్నాడు. అంటే రేపు ఇరాన్కి సంబంధించిన కీలకమైనటువంటి పవర్ ప్లాంట్స్, బ్రిడ్జెస్ అన్నీ డెస్ట్రాయ్ చేయబోతున్నాం. అంటే ఇంటర్నల్గా ఉండేటువంటి కనెక్టివిటీ పోబోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకు ఉండే పవర్ సప్లై పోతుంది. మొత్తం బ్లాక్అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్, టెహ్రాన్ మొత్తం అంధకారంలో మిగిలిపోతుందని చెప్పి చెప్తున్నాడు. నరకం అంటే ఏంటో చూపిస్తాను, నేను నరకంగా మార్చబోతున్నాను ఇరాన్ని అని చెప్పి చెప్తున్నాడు ట్రంప్. మరోవైపు ఇరాన్ ఏమో వీఆర్ వెయిటింగ్ టు రివీల్ అవర్ సర్ప్రైజెస్ అని చెప్పి చెప్తుంది. సో ప్రపంచం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఏం జరగబోతుంది, ఎలాంటి సర్ప్రైజ్ ఇరాన్ ఇవ్వబోతుంది. ఈ బ్రిడ్జిల్ని లేకపోతే పవర్ సిస్టమ్స్ని మొత్తం, పవర్ ప్లాంట్స్ని మొత్తాన్ని డెస్ట్రాయ్ చేస్తానని ట్రంప్ చెప్తున్నాడు. మరోవైపు హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయకపోతే 6వ తారీఖులో మనం అందరం విన్నాం. సో 2 రోజుల క్రితం జస్ట్ 2 days టైం ఉందని చెప్పి ఒక పోస్ట్ చేశాడు. ఈరోజు ఇట్స్ ఓవర్, టుమారో ఐఎమ్ గోయింగ్ టు షో హెల్ అని చెప్పి చెప్తున్నాడు. సో హీఈస్ వెరీ సీరియస్. ఇరాన్ ఈజ్ వెరీ స్టబర్న్. మరోవైపు ఇజ్రాయెల్ అవకాశం దొరికింది కదా తమ శత్రువుని దెబ్బకొట్టడానికి, మొత్తం దాడులు చేసే పనిలోనే ఉంది. ఇన్ లాస్ట్ 24 hours మోర్ దాన్ 200 మిజైల్స్ని ఇజ్రాయెల్ ప్రయోగించింది ఇరాన్ మీద. సో దిస్ ఈజ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ ఇలాంటి ఇప్పటికే వాళ్ళ పైలట్స్ని అయితే సేఫ్గా మేము కాపాడుకోగలిగామంటూ అమెరికా ప్రకటించుకుంది. అంతవరకు అమెరికా పరువు దక్కించుకోగలిగింది. ఒకవేళ వాళ్ళ పైలట్ దొరుకుంటే బార్గెన్ చేసుకోవాల్సి వచ్చేది, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది ఖచ్చితంగా. సో అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అతిపెద్ద, అంటే ఎక్కడా కూడా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఏ చిన్న అవకాశాన్ని అమెరికాని దెబ్బ కొట్టడానికి వదులుకోవడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ రెచ్చిపోతుంది, ట్రంప్ పిచ్చెక్కిపోతున్నాడు. ఇప్పుడు రేపు ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. అండ్ మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ అంశానికి సంబంధించి. మరోవైపు ఇరాన్ నుంచి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రకటన వచ్చింది. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఏమంటున్నారు, ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారు బ్లాక్ హాక్ హెలికాప్టర్స్కి సంబంధించి, ఒక్కసారి వాళ్ళ మాట